ధనుస్సు రాశి జనవరి 2024 ధనుస్సు రాశి రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం కింద జన్మించిన వారిది ధనుస్సు రాశి అవుతుంది. ఈ రాశి వారికి జనవరి నెల 2024లో ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ నెల ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆదాయ వృద్ధి సూచనలు ఉన్నాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. సమయం కాస్తంత అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలు ఉన్నప్పటికీ చివరికి అంతా సానుకూలంగా జరిగిపోతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. వృత్తి ఉద్యోగాలు సతీమణికి అనుకూలంగా ఉంటాయి. రాజకీయాల్లో వారికి ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. స్త్రీలకు ఆరోగ్య ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఖర్చుల వలన రుణయత్నాలు చేయబదులు స్వీకరిస్తారు. కాంట్రాక్టర్లకు మత్స్య కోళ్ల గొర్రెల వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లేడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమైన పనుల్ని సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. రోజంతా మనశ్శాంతిగా గడుపుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో లాభాలు బాగా పెరుగుతాయి. తోబుట్టువుల నుంచి అనుకోకుండా శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. విహారాది యాత్రలు చేస్తారు. సంఘంలో పేరు గడిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. శుభకార్యాల నిర్వహణలో పాలు పంచుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలీకృతమవుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. మొదటి వారంలో ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో సంతృప్తికరంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు పనులు సునాయాసంగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో కూడా అంచనాలను అందుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లల చదువుల్లోనూ పోటీ పరీక్షల్లోనూ విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి కూడా శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లకపోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. భాగస్వామిక సొంత వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. ఓర్పు మనోధైర్యంతో మీ యత్నాలు సాగించండి. దైవ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వీరికి అన్నింటా విజయాలే. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. ఆలోచనలను అమలు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. కళారంగం వారికి కృషి ఫలిస్తుంది. ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ పరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెడతారు. 1-2 ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఆదాయానికి లోటుండదు. ప్రయాణాల్లో ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు బంధువులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు కాస్తంత నెమ్మదిగా పూర్తవుతాయి. 2వ వారంలో ఉద్యోగంలో బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. జీతభత్యాలు ప్రమోషన్ వంటి విషయాలకు సంబంధించి శుభవార్తను వింటారు. వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఇంట బయట ఒత్తిడి ఎక్కువగానే ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. బంధుమిత్రులతో కాస్తంత ఆలోచించి మాట్లాడటం మంచిది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ఖర్చులకు కళ్ళెం వేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు సహాయంగా నిలబడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. కుటుంబ సమేతంగా తీర్థయాత్ర కానీ విహారయాత్ర కానీ చేయడం జరుగుతుంది. ఉద్యోగం మారడం కానీ ఉద్యోగంలో మార్పు చోటు చేసుకోవడం కానీ జరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. స్వయం కృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. ఏదైనా స్థిరాస్తి అమ్మకం వాయిదా పడడం మంచిది. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. నూతన పెట్టుబడుల విషయంలో మెలకువ అవసరం. నిరుద్యోగులు నిరాశకు లోనవుతారు. మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. రుణ బాధలు చాలా వరకు తీరుతాయి. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. బంధువుల ఆదరణ ఆప్యాయత పొందుతారు. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు తథ్యం.
రాజకీయ వర్గాలకు పదవులు లభిస్తాయి. 3వ వారంలో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉండి దీర్ఘకాలిక రుణాలు సైతం తీర్చగలుగుతారు. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీ ఒకటి వసూలవుతుంది. వృత్తి ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సతీమణికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఎవరికి హామీలు ఉండవద్దు. ఆధ్యాత్మిక చింతన పెరిగి కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. బంధుమిత్రులతో రహస్య సంభాషణలు కొనసాగిస్తారు. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కనపడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పరిశోధనాత్మక విషయాలపై ఆసక్తి చూపుతారు. మీ కార్యక్రమాలు సమయానుకూలంగా మార్చుకోవలసి ఉంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో పురోగతి ఉంటుంది. సన్నిహితులు మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. బంధువుల రాకతో సంతోషంగా గడుపుతారు. వాహన యోగం. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు విస్తరించడంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు మంచి గుర్తింపు వస్తుంది. వృత్తిపరంగా యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ప్రోత్సాహం లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగుతాయి. కుటుంబ వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు లావాదేవీలు బాగా పెరుగుతాయి. దగ్గర బంధువుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. చివరి వారంలో సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, కానీ పుణ్యకార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. హద్దులు దాటిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల రీత్యానే కాకుండా సామాజికంగా కూడా సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో బయట ఊహించిన సమస్యలు తలెత్తుతాయి. పాత మిత్రుల కలయిక మీలో సంతోషం కలిగిస్తుంది. తలచిన పనుల్లో కొంత అడ్డంకి ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ముఖ్యమైన పనుల్లో ఏకాగ్రత వహిస్తారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కలిసి వస్తాయి. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. చివరి వారంలో ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. సమయం బాగా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగం మారాలనుకుంటున్న ఉద్యోగులకు సైతం మంచి అవకాశాలు అందివస్తాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులు తమకు లభించిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. పెళ్లి సంబంధం విషయంలో దూరపు బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా మారుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు విజయాలు సాధిస్తారు. వృత్తిపరంగా ఎదురైన ఆటంకాలు అధిగమిస్తారు. కుటుంబీకులతో విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. గతంలో మీరు పడిన కష్టానికి తగిన ఫలితం దక్కనుంది. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మిత్రుల వ్యాఖ్యలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. నిలిచిపోయిన కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి సహాయం కోరుతారు. ఆర్థిక విషయాల్లో పురోగతిని సాధిస్తారు. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలలో అడుగు ముందుకు వేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు సాధిస్తారు. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. మంచి ఫలితాల కోసం పాటించవలసిన పరిహారాలు ఏంటంటే, ఆర్థిక పురోగతి కోసం శ్రీమద్ భగవద్గీత యాత్ర యోగేశ్వర్లోని చివరి శ్లోకం కృష్ణ యాత్ర పార్థో ధనుర్ధార్ తత్ర శ్రీ విజయ భూతిర్దుతువ నితియర్మతిర్మం అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఇది ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అంతేకాకుండా పనిలోనూ విజయం సాధిస్తారు. ఫలితంగా మీకు ప్రయోజనాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.